హాయ్ ఫ్రెండ్స్. భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు. అది మన సాంప్రదాయం, ఆడబిడ్డల పెళ్లిళ్ళకు భద్రత, మన కష్టకాలపు ఆస్తి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా భారతీయులందరికీ ఒక వింతైన అప్పీల్ చేశారు. రాబోయే సంవత్సరం పాటు ఎవ్వరూ బంగారం కొనకండి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి అని పిలుపునిచ్చారు. మోదీ చెప్పిన ఈ ఒక్క మాటతో గ్లోబల్ మార్కెట్ వణికింది. భారత్ గనుక ఏడాది పాటు బంగారం కొనడం ఆపేస్తే ప్రపంచంలోని 4 ప్రధాన దేశాలు ఆర్థికంగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ 4 దేశాలేవి? ఈ మాస్టర్ ప్లాన్ ఉన్న వెనుక అసలు రహస్యం ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఆ 4 దేశాలేవి? వాటిపై ప్రభావం ఏంటి? భారతదేశం ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో 2వ స్థానంలో ఉంది. ఏడాదికి దాదాపు 700 నుంచి 800 టన్నులు భారత్కు బంగారాన్ని సప్లై చేస్తూ బతుకుతున్న 4 దేశాలు ఏవి? స్విట్జర్లాండ్. భారత్ దిగుమతి చేసుకునే బంగారంలో సింహభాగం స్విట్జర్లాండ్ నుండే వస్తుంది. భారతీయులు బంగారం కొనడం ఆపేస్తే స్విస్ రిఫైనరీలు, వారి ఎగుమతులు, వ్యాపారం ఘోరంగా దెబ్బతింటుంది. నెంబర్ 2, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏ, దుబాయ్. దుబాయ్ గోల్డ్ మార్కెట్కు అతి పెద్ద కస్టమర్లు భారతీయులే. భారత్ నుండి డిమాండ్ పడిపోతే దుబాయ్ ఆర్థిక వ్యవస్థలోని కీలకమైన పసిడి వ్యాపారం సంక్షోభంలో పడుతుంది. నెంబర్ 3, సౌత్ ఆఫ్రికా, పెరు. ఈ దేశాల మైనింగ్, బంగారు గనులు పరిశ్రమలు భారత్ కొనుగోళ్లపైనే భారీగా ఆధారపడి ఉన్నాయి. భారత్ ఏడాది పాటు బ్రేక్ చేస్తే ఈ 4 దేశాలు మైనింగ్ రంగాలు కుప్పకూలి లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. మోదీ మాస్టర్ ప్లాన్ ఉన్న వెనక అసలు రహస్యం. మోదీ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలే కారణం. దాని వెనక 3 ముఖ్యమైన రహస్యాలు ఉన్నాయి. 1, ఇరాన్ అమెరికా యుద్ధం, ముడి చమురు సెగ. ప్రస్తుతం పశ్చిమాసియాలో, వెస్ట్ ఆసియా, ఇరాన్ అమెరికా మధ్య నడుస్తున్న 4 ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు $105 పైకి చేరింది. భారత్ తన అవసరాల కోసం చమురును భారీగా దిగుమతి చేయాల్సి వస్తుంది. చమురుకు ఎలాగో డాలర్లు చెల్లించాలి కాబట్టి కనీసం బంగారం లాంటి అవసరాల దిగుమతులు తగ్గించి డాలర్లను ఆదా చేయాలని మోదీ గారి ప్లాన్. రహస్యం 2, రూపాయి విలువను కాపాడటం. మన బంగారం కొనాలంటే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్లో చెల్లించాలి. గత ఆర్థిక ఏడాదిలోనే భారత్ ఏకంగా 72 బిలియన్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో డాలర్లు దేశం దాటిపోతే భారత విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి. అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడుతుంది. బంగారం ఆపితే రూపాయి విలువ బలంగా మారుతుంది. రహస్యం 3, కరెంట్ అకౌంట్ డిఫిసిట్ (సిఏడి) అదపు. దేశంలోనికి వచ్చే ఆదాయం కంటే దేశం నుంచి దాటిపోయే ఖర్చు, దిగుమతులు ఎక్కువైతే కరెంట్ అకౌంట్ డిఫిసిట్ పెరుగుతుంది. బంగారం అనేది ఇంధనంలాగా నిత్యావసరం కాదు, అధిక దాచుకునే ఆస్తి మాత్రమే. అందుకే దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రజలు కొన్నాళ్లు బంగారం కొనడం వాయిదా వేయాలని మోదీ గారు కోరారు. ప్రభుత్వ నిర్ణయాలు, తక్షణ చర్యలు కేవలం మాటల్లోనే కాకుండా మోదీ ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి బంగారం, వెండి దిగుమతులపై
కస్టమ్స్ డ్యూటీని ఇంపోర్ట్ టారిఫ్ 6% నుండి ఏకంగా 15%కి పెంచింది. దీనివల్ల విదేశాల నుండి వచ్చే బంగారం దేశంలో మరింత ప్రియమనున్నవి. తద్వారా ప్రజల కొనుగోలు తగ్గిస్తే ప్రభుత్వం అంచనా. సమస్యకు ప్రత్యామ్నాయం ఏంటి? ఒకవేళ మీరు పెట్టుబడి కోసమే బంగారం కొనాలనుకుంటే భౌతికంగా బంగారం ఫిజికల్ గోల్డ్ కొని దేశ ఆర్థిక వ్యవస్థపై భారం వేయడానికి బదులుగా సవారియన్ గోల్డ్ ఎస్జిపి బాండ్ని కొనుగోలు చేయండి.